ఆదోని వీధుల్లో ఓ మతిస్థిమితం సరిగా లేని వ్యక్తి నిత్యం తిరుగుతుంటాడు. ఎవరో ఇస్తే తింటాడు, లేకపోతే ఆకలితోనే తిరుగుతాడు. అతనికి తినే సమయం తెలియదు, నిద్ర పట్టే చోటు స్పష్టంగా ఉండదు. కానీ అతని చేతిలో కళ ఉందని గమనించినవారు మాత్రం శభాష్ అనకుండా ఉండలేరు. ఒకరోజు ఎవరో అతని చేతికి ఓ స్కెచ్ పేపర్ ఇచ్చారు. ఇదిగో బాబు, బొమ్మ గీయగలవా అని అడిగారు. అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓ అద్భుతమైన జింక బొమ్మ గీశాడు. అది చూసిన వారంతా తలదించుకున్నారు. కళకు గడ్డు పరిస్థితుల్లోనూ ప్రాణం పోసిన మనిషి చూసి చిన్నతనంలో బహుశా మంచి డ్రాయింగ్ విద్యార్థి అయి ఉండవచ్చు. అది కాలంతో కలిసిపోయినా చేతిలోంచి వెదజల్లే ప్రతిభ మాత్రం ఇప్పటికీ మిగిలి ఉంది. పేపర్పై, గోడలపై, బండాలపై అతని కళాకృతులు చూసిన ప్రతి ఒక్కరూ వావ్ అనకుండా ఉండలేరు. స్థానికులు గమనించి అతనికి మరిన్ని స్కెచ్ పేపర్లు ఇచ్చారు. అతను వాటిపై బొమ్మలు గీయసాగాడు. ఒక్కొక్కటి చూసిన కళా సౌందర్యంతో నిండిన కళాఖండమే. అతడి ఆత్మలో కళ తడిమేలో ఉంది. ఈ వీడియో చూసినా మీకు ఏమనిపించింది? అతని గురించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మనోహరమైన అసాధారణ కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.